కలికిరి మురళీమోహన్ గారికి ఇస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి మీకు ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ప్రతీకగా బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, 2047 సంవత్సరానికి ఏ విధంగా మనం ఉండాలి, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీగా మారాలంటే ఎవరి పాత్ర ఏంటి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మీటింగుల్లోనూ వేదికల్లోనూ అలాగే సభలోనూ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధ్యక్ష, దానికి దర్పణం పట్టేలాగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, ఆదాయ వ్యయాలని సమతుల్యతను కాపాడుతూ ఆర్థిక స్థిరత్వాన్ని వృద్ధిని గమనంలో ఉంచుకొని నిరుపేద వర్గాలను ఉద్ధరించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, మౌలిక వసతులను కల్పించడం అనేది ప్రాథమిక సూత్రాలుగా ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. అధ్యక్ష, రైతులకు అధిక ప్రాధాన్యతనివ్వడం అంటే కేటాయింపులు చేసి దాన్ని ఖర్చు చేయకుండా పక్కదారి మళ్లించడం కాదు. అధ్యక్ష, అలా కాకుండా కేటాయించినటువంటి బడ్జెట్ని సమతుల్యంతో చేయడమే కాకుండా వాటికి అధికంగా అవసరమైతే కష్టాల్లో ఉన్నటువంటి రైతులను కాపాడడం కోసం కేటాయింపులు చేసినటువంటి విధానం అద్భుతంగా ఉంది. అధ్యక్ష, ఏపీలో మనం గమనించాం. అధ్యక్ష, మేము చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగానికి కష్టం వచ్చినప్పుడు గతంలో కేటాయించినటువంటి ఆర్థిక స్థిరీకరణ నిధిని మించి ఖర్చు చేసిన విధానం నాకు తెలుసు. అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్రంలో 176 కోట్ల రూపాయలు మామిడి రైతులకు ఇస్తే ఒక పూతలపట్టు నియోజకవర్గంలోనే సగం డబ్బులు నియోజకవర్గంలో రైతులు పొందడం జరిగింది. అధ్యక్ష, అంటే ధరల స్థిరీకరణ కోసం కేటాయించినటువంటి నిధుల కన్నా ఎక్కువ నిధులు మంజూరు చేయడమే కాకుండా మళ్ళీ అదే తరహాలో ఈరోజు నిధులను కేటాయించడం అనేది రైతాంగం పక్షాన, ముఖ్యంగా మామిడి రైతాంగం పక్షాన కూడా పయ్యావుల కేశవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దులుగా ఈరోజు బడ్జెట్ కనిపిస్తోంది. అధ్యక్ష, కరువు సీమకి కన్నీటిని దూరం చేసే సమగ్ర ప్రణాళిక. అధ్యక్ష, ఇది ఉపాధి కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి యువతరానికి ఒక భరోసా. అధ్యక్ష, ప్రగతి కోసం పరితపిస్తున్నటువంటి తెలుగు తల్లికి ఊపిరి పోస్తున్నటువంటి వైనం ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధ్యక్ష, అభాగ్యులు అనార్థులు శరణఘోషకి ఇదొక జవాబుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి 3 జోన్లుగా విభజించి గ్రోత్ కారిడార్లను ఏర్పాటు చేసినటువంటి విధానం రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అంటే కరువు కాటకాలకు ప్రతీక అన్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో ఇక మీదట కరువు అన్నది ఉండకూడదని నిరూపించడానికి మాకు హంద్రీనివా జలాలు తీసుకొచ్చినటువంటి విధానం. అధ్యక్ష, మళ్ళీ ఈరోజు 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమ అభివృద్ధికి, హార్టికల్చర్ అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు మా జీవితాల్లో మార్పులు వస్తాయని రాయలసీమలో ఒక నమ్మకాన్ని కలిగించింది. అధ్యక్ష, ఎన్సీబీ అంటే ఒక బ్రాండ్ అని చాలా స్పష్టంగా ఈరోజు ఈ ప్రాంతంలో మా రైతాంగం అంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. అధ్యక్ష, హార్టికల్చర్ అంటే రాయలసీమ ఇండియాలోనే రాయలసీమ హార్టికల్చర్లో నెంబర్ 1 కావాలన్నటువంటి విధానంతో తీసుకొచ్చినటువంటి కేటాయింపులు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అధ్యక్ష, ఎందుకంటే చాలా వివరంగా చెప్పాలనుకున్నా మీరు సమయం తక్కువ ఇచ్చారు కాబట్టి ముగింపుకు దగ్గరగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, రెండవది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ గమనించినట్లయితే అధ్యక్ష, గతంలో మా ఎస్సీలు మా బీసీలు అన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది. అధ్యక్ష, ఎస్సీలకి ఈరోజు ఎస్సీల సంక్షేమం కోసం 20,644 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అధ్యక్ష, ఎస్టీల కోసం 9,190 కోట్లు. అధ్యక్ష, బీసీల కోసం 51,021 కోట్లు. అధ్యక్ష, ఇదే విషయాన్ని గతంలో వాళ్ళు 2023-24లో ఎంత కేటాయించారన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా దరిదాపుల్లో లేరు. అధ్యక్ష, ఎస్సీలకు 27 పథకాలని రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వారు ఈరోజు మాట్లాడుతున్నారు. బయట కూర్చొని ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ బడ్జెట్ గురించి కామెంట్ చేస్తున్నారు. అధ్యక్ష, వాళ్ళ మాటలు విన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అధ్యక్ష, బొగ్గని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. అధ్యక్ష, చూడగానే చెప్పేయచ్చు. అధ్యక్ష, మంచి వాళ్ళను మంచి పని చేసే వాళ్ళకే ఇక్కడ పరీక్షలు. అధ్యక్ష, ముంచే వాళ్లకు ఏ పరీక్షలు లేవన్నటువంటి విషయాన్ని ఈ బడ్జెట్లో వారి మాటల ద్వారా అర్థమవుతోంది. అధ్యక్ష, అలాగే అధ్యక్ష ఈరోజు
బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీలకి, మహిళలకి, ముఖ్యంగా వికలాంగులకి కేటాయింపులు చాలా అద్భుతంగా ఉన్నాయి అధ్యక్ష. భరోసా అనేది కల్పించడం జరిగింది అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి కూడా మాట్లాడుకోవాలి అధ్యక్ష. 27,719 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. గ్రామాల్లోకి వెళితే ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ నిధులు ఎంత ఉన్నాయో తెలియదు, కానీ ఒక గ్రామంలో 1000 నుంచి 1200 మంది ఓటర్లు ఉన్నటువంటి గ్రామానికి 15 నుంచి 20 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా ఈరోజు పెన్షన్లు అందుతున్నాయి అధ్యక్ష. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చొప్పున ఈరోజు పెన్షన్లు అందుతున్నటువంటి విధానం చూస్తుంటే, అది కూడా 1వ తారీఖున ఆదివారం అయితే ముందుగానే 31వ తారీఖునే వారి చేతికి అందించి వారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం సార్వభౌమ సంపద నిధి అన్నటువంటి విధానాన్ని పరిచయం చేస్తున్నారు అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు అధ్యక్ష. నార్వే, అబుదాబి లాంటి సావరిన్ వెల్త్ ఫండ్లు ఉన్నాయి అధ్యక్ష. బహుశా ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ ఆలోచన చేసింది అధ్యక్ష. ఎందుకంటే విజన్ 2020 అన్నా, విజన్ 2047 అన్నా, ఏ రకమైనటువంటి ముందస్తు ఆలోచన చేయాలన్నా దానికి చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ఇప్పుడు నవీ ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక కొత్త ఆలోచన చేయాలంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రోజు కూడా ఇండియన్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ భారతదేశంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సంపద పెంచడానికి సార్వభౌమ సంపద నిధిని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావించినటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా జలవనరుల శాఖకు సంబంధించిన అధ్యక్ష, మొన్ననే పోతిరెడ్డిపాడుకి వెళ్ళారు అధ్యక్ష. ఏం సాధించారని పోతిరెడ్డిపాడుకు వెళ్ళారో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. పోతిరెడ్డిపాడుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారని అడుగుతున్నాం అధ్యక్ష. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి తరుణంలో రాయలసీమకు సంబంధించి హంద్రీనివా ద్వారా కృష్ణా జలాలు 45 టీఎంసీల నీటిని కుప్పం దాకా తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ అదే రకంగా జలవనరులకి 18,224 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అధ్యక్ష. కనీసం రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కొత్తవి కట్టడం అటుంచితే ఉన్నటువంటి వాటి నిర్వహణ కూడా పట్టించుకున్నటువంటి ఆ నాయకులు ఈరోజు రాయలసీమ సంక్షేమం, రాయలసీమ ప్రాజెక్టులు మేమే పేటెంట్ అన్నటువంటి విధానంగా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అధ్యక్ష. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది అధ్యక్ష. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే కనీసం దాని వంక కూడా కన్నెత్తి చూడనటువంటి వ్యక్తులు ఈరోజు మేము ప్రాజెక్టులు కడుతున్నాం, మేమే ఈరోజు ప్రాజెక్టులకు రూపకల్పన చేసినామని మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టులో 5,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించి 60% పూర్తి చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. గత బడ్జెట్లు అంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్టుగా గత బడ్జెట్లో కేటాయింపులు, దానికి చేసినటువంటి ఖర్చులు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2025, 26, 27 ఎస్టిమేషన్స్ చూసుకున్న విధానం చూస్తుంటే తొలి అడుగు మలి అడుగు మొదలై ఈ ప్రయాణం 2047కి ఏ స్థాయికి చేరుతుందన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను అధ్యక్ష. వెలుగొండ బీఆర్ఆర్ వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి చంపాపతి నదుల అనుసంధానం, వీటి గురించి మనం ప్రస్తావించకపోతే రాయలసీమ గురించి, రాయలసీమలో కూర్చొని ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ప్రజలకు చెప్పనట్లే అవుతుంది అధ్యక్ష. 2014-19 మధ్య కాలంలో 12,011 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం అధ్యక్ష మన ప్రభుత్వంలో. అయితే 2026-27లో కూడా 18,224 కోట్లు కేవలం రాయలసీమ నీటి కేటాయింపులు చేయడం జరిగితే అందులో 10,014 కోట్లు ఒక్క రాయలసీమ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యలు తీర్చడానికే కేటాయించినటువంటి విధానం చూస్తే రాయలసీమ ప్రజల పక్షాన కూడా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే రాయలసీమ అంటే పేటెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పేటరెక్కుతున్నటువంటి మాటలు చూస్తే వారు ఏం సమాధానం చెప్తారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని నేను ఒక కలంపోటుతో
అధికారంలోకి అన్నీ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలపోటుతో అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 365 జీవోతో 102 సాగునీటి ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రాయలసీమ ప్రజానీకం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎవరు రాయలసీమ ప్రజానీకానికి నీటి కోసం, నీటి వనరుల కోసం, జలాల కోసం, మిగులు జలాల కోసం పాటుపడుతున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. 2019 నుంచి 24 సంవత్సరం మధ్యలో వారు చేసినటువంటి కేటాయింపులెన్ని, రాయలసీమకి వారు తీసుకొచ్చినటువంటి నీళ్ళెన్ని, రాయలసీమలో వారు చేసినటువంటి ప్రాజెక్టులెన్ని ఒక్కసారి గమనంలో ఉంచుకోమని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కేవలం రాయలసీమ లిఫ్ట్ పేరుతో 1000 కోట్లు దోచేశారు అధ్యక్ష. ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ ప్రాజెక్టు ఉందని ఈరోజు చూసుకుంటే కనిపించే పరిస్థితి లేదు అధ్యక్ష. అవేమనంటే మెడికల్ కాలేజీలు చూసి మోసపోయినట్లు మళ్ళీ వీటి గురించి చూపించి మోసగిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ డెవలప్మెంట్కి సంబంధించిన అధ్యక్ష, మేమంతా కూడా మా నియోజకవర్గం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉంటుంది అధ్యక్ష. పంచాయతీరాజ్కి 22,942 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీ ఒక మాట ఈ విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. పంచాయతీ సర్పంచ్ అకౌంట్లో డబ్బు పడితే సర్పంచ్ చూసుకున్న సందర్భం లేదు అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాల్లో మేము గ్రామ సచివాలయాలను పెట్టాం. గాంధీ మహాత్ముడు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తులు పంచాయతీ కార్యాలయం మొత్తం, సెక్రటరియట్ మొత్తం సిబ్బందిని కూర్చోబెట్టి సర్పంచ్ అకౌంట్లో డబ్బు పడితే ఎట్లా బరికేయాలన్నటువంటి చూసిన రోజుల నుంచి 15th ఫైనాన్స్ ఫండ్స్ ని వచ్చిన నెల నుంచి 6 నెలల లోపలనే సర్పంచుల అకౌంట్లోకి జమ చేసి గ్రామ స్వరాజ్యానికి నిజమైనటువంటి నిదర్శనం తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఈరోజు ఆ కేటాయింపులు కూడా నేను ఒక్కసారి చెప్తాను అధ్యక్ష. 2014-19లో 77,190 కోట్ల రూపాయలు కేటాయించి 93,569 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 16,379 కోట్ల రూపాయలని అధికంగా బడ్జెట్ కేటాయింపుల కన్నా అధికంగా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదే వారు అధికారంలో ఉన్నప్పుడు 2019-24లో 65,974 కోట్లు కేటాయిస్తే 58,456 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే కేటాయించిన దానికన్నా తక్కువగా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అన్ని ప్రాంతాల సమగ్రమైనటువంటి అభివృద్ధిని ప్రణాళికగా తీసుకుని ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడ్జెట్ను ప్రతిపాదించింది. ఆ బడ్జెట్ను ఖచ్చితంగా ఖర్చు చేస్తుంది. ఒక చిన్న లైన్ ఒకటి చెప్తాను అధ్యక్ష, ఎందుకంటే ఇది చెప్పాలి. మా ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకి కనీసం వారి జీవితం బాగా ఉండాలని నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చేది అధ్యక్ష. విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి, విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టి వీళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఉండాలన్నటువంటి పథకాలన్నింటి కూడా ప్రవేశపెట్టింది అధ్యక్ష. వాటన్నిటిని తీసేసి ఎస్సీలకి మేమే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తీరు చూస్తే ఇంకా ఎస్సీలు వారిని నమ్ముతారు అధ్యక్ష. ఈరోజు కేటాయింపులు మొదలుకొని అదేవిధంగా పథకాల అమలు తీరు కానీ మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ కేటాయింపుల ద్వారా మళ్ళీ ఎస్సీల్లో ఒక ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం సాగుతుందన్నటువంటి బలమైన విశ్వాసం మాకు కలిగింది అధ్యక్ష.